ప్రార్థన చేసుకొని నేటి ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, కళ్ళు వంచుదాం, ప్రార్థనలో ఎక్కిపోయిద్దాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు స్తోత్రం దేవా. నేటి ఉదయకాల సమయంలో మరి ఒక పర్యాయము నీ సముఖంలోనికి చేరి మేమందరము కలిసి నేను ఆరాధించుకున్నటకు, నేను కొనియాడుటకు, నేను కనపరచుటకు, నేను హెచ్చించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి, ధన్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. మరి ఆరాధనను మేము ప్రారంభిస్తూ ఉండగా ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి కేవలము మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చినట్లు ఈ దినము ఆరాధన మా అందరి జీవితాలలో ఆశీర్వాదకరముగా, మేలుకరంగా ఉండినట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ సమయానికంటే ముందుగా విచ్చేసిన బిడ్డలను బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభావ. వారిని ఒక ప్రత్యేక రీతిగా దీవించి ఆశీర్వదించి మేమేలతో తృప్తిపరచమని, ఇంకనూ దారి మధ్యలో ఉన్న బిడ్డలందరినీ కూడా సకాలంలో క్షేమకరంగా మీ మందిరానికి నడిపించిన ఆయన విధానాన్ని బట్టి కూడా మీకే లెక్కలేని బట్టి వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మా మధ్యలో ఉన్న ఎవరి పిల్లలు వచ్చి కొద్దిసేపు పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. నీ మీద ఉదయించను అనే పాట పాడుకుందాం. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. Hallelujah.
పశువుల పాకాల సన్నడి అనే పాట పాడుకున్నామండి. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, విరవిర వెలిసే సందడి, వెలుగులతో సందడి, విరవిర వెలిసే సందడి. బెత్లెహేములో సందడి, పక్కలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొర్రెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొర్రెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుడి వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుడి వార్తతో సందడి, రాముల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆహా ఆనందమే మహా సంతోషమే అనే పాట పాడుకుందాం. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, 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 ఆనందమే
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆహా హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సైన్యములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి వానను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి వానను పంపిన దేవుని స్తుతించెదము. జగదోటి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. జగదోటి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆహా హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవుని మహాకృప వలన మరి దేవుడు వారమంతటిలో మనల్ని, మన కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డల్ని ఎంతగానో కాసి కాపాడి మరి పునరుద్ధాన సన్నిధిలో ఆయన నామాన్ని కనపరచడానికి, మహింపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతకై, సమయానికై, సన్నిధికై మరి దేవునికి లెక్కలేనటువంటి వందనాలు. అలాగే సంఘం తరపున మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి 93వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మరి ముందుగా మన గుట్ట సురేష్ గారు చదువుతారు, తర్వాత వచనాలన్నీ కలిపి చదువుకుందాం. దావీదు కీర్తన చదువుకున్నాను. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండా భూలోకము స్థిరపరచబడి ఉన్నది. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను పోరెత్తినట్లు చేయుచున్నవి. ఈ శాపంలో తప్పిపోవు.
యెహోవా ఎన్నికై పరిశుద్ధుడైన దేవుడి కొద్వాస దీవించుగాక. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి చదవబడినటువంటి కీర్తన భాగాన్ని మన మధ్యలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, వారు వచ్చి వివరిస్తారు. అందరూ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క మాటల్ని వినాలని మీకు అందరికీ మనం చేస్తాం. ఇప్పుడు అందరం లేచి నిలబడి ఒక చక్కనైనటువంటి పాట పాడుకుంటూ మనం కానుకలు సమర్పించుకుందామండి. మన మధ్యలో పెద్దలు శంకరయ్య గారు ఉన్నారు. వారు పాట పాడుతున్నట్టు మనం అందరం వారితో సహకరించి దేవుని నామాన్ని కనపడతాం. నీవు నాతో ఉండగా నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నా తోడు నడువగా నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నాతో ఉండగా నాకు
కళ్ళు మూసుకున్నట్టయితే కానుకల మీతో ప్రార్థించుకుందాం. మన మధ్యలో పెద్దలు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు వచ్చి కానుకల మీతో ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. స్తోత్రం ప్రభు యేసయ్య, బంగారు పాదం లెక్కలేని మన ఆస్తులు స్తోత్రం నైనా. ఇదిగోనైనా ఈ సంవత్సర కాలం అంతా కాచి కాబట్టి రక్త చట్టం బతుకొచ్చినందుకు నీకు ఎన్నో వేలాది ఆస్తులు స్తోత్రం. ఇదిగోనైనా చివరి నెలలో మేము 3వ ఆదివారంలో మేము పాల్గొంటుండగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించింది. అలాగనైనా ప్రభు ఈ గత కాలం అంతా కాచి కాపాడి రక్త చోట్ల భద్రపరచడం నీకు ఎన్నో వేలాది ఆస్తులు స్తోత్రం నైనా. ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని తోడుకొని వచ్చినందుకు నీకు ఎన్నో వేలాది ఆస్తులు స్తోత్రం నైనా. అలాగేనైనా ఈ కార్యక్రమం మొత్తం కీర్తన నుంచి నేను ఆరాధించినందుకు నీకు ఎన్నో వేలాది ఆస్తులు స్తోత్రం అయినా. నేను స్థుతించి ఆరాధించినందుకు నీకు ఎన్నో వేలాది ఆస్తులు స్తోత్రం అయినా. అలాగైనా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే నమ్మకం తోడుకుని నుంచి నీ యొక్క సన్నిధిలో పాల్గొంటూ దీనికి ఆశీర్వదించింది. ఇదిగోనైనా ప్రతి హస్తం వ్యక్తి నీకు కానుక సమర్పించు. నా తండ్రి అయినా కానుక మీద నీ యొక్క పరిచయం వాడుకునేటట్లు దీవించి ఆశీర్వించి, ఎత్తిన ప్రతి చెయ్యిని దీవించి ఆశీర్వించి, నోరెందుకు పరిమితులుగా వారికి దీవెనలు అందించుకొని ఈ చిన్న ప్రార్థనని పాల్సిన చేర్చుకుని చోళరాన్ని స్క్రీస్తున్నామని నడుచున్నాను తండ్రి. దయచేసి అందరూ కూర్చోలుగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వారపు ప్రకటనలు గమనిద్దామండి. మరి పాస్టర్ గారు ప్రకటనలు చదివినిపిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి. వారం ప్రకటనలు గమనిద్దామండి. ప్రతి బుధవారము 1 గంటల నుంచి 2 గంటల వరకు అనారోగ్యంతో ఉన్న వారికి ప్రత్యేకంగా ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. కావున మీకు కానీ మీ గృహంలో ఎవరికైనా అనారోగ్య పరిస్థితి ఉన్నట్లయితే తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. పొందవలసిందిగా కూడా కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు స్త్రీల కూడిక ఉంటుంది. స్త్రీలైనటువంటి వారు ఆ కూడికకి రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రము ఉమెన్స్ క్రిస్మస్ జరుగుతుందండి. మన మందిరంలో స్త్రీలతో పాటు పురుషులతో పాటు పిల్లలకి కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే స్త్రీలు ఏం చేస్తున్నా కానీ మరి చప్పట్లు కొట్టే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో ఆడియన్స్ ఎవరంటే పురుషులు, పిల్లలు. సో ఈరోజు వారిదే కాబట్టి వారు చాలా ప్రిపేర్ అయ్యి చాలా ప్రిపరేషన్ చేసుకుంటూ వారు సిద్ధపాటు కలిగి ఈరోజు సాయంకాలపు ఉమెన్స్ క్రిస్మస్ని దేవుని మహిమార్థమై జరిపించుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. సో మీరందరూ కూడా మీ యొక్క పాల్పొందులు పొందవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నా. అలాగే వచ్చే వారంలో మరి క్యారల్స్ బుధవారం నుంచి ప్రారంభిస్తూ ఉన్నామండి. బుధవారం నుంచి మొదలుకొని మరి మీకు రూట్ మ్యాప్ కూడా ఎవరింటి తర్వాత ఎవరింటికి వెళ్తామో కూడా అది హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ గ్రూప్లో పెడతాము. సో దానికి తగ్గట్టుగా మీరు అందరూ ప్రిపేర్ అయి ఉండవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎవరైనా మా ఇంటికి మా ఓనర్స్ రానివ్వరండి, మా ఇంటికి రాకపోయినా పర్వాలేదండి అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే దయతో మరి ఒకసారి మీరు తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సో మీరు అందరూ గమనించుకొని ఆ రీతిగా సహకరిస్తున్న విధానాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే వచ్చే ఆదివారము సాయంకాలము సెమీ క్రిస్మస్ ఉంటుంది. గమనించాల్సిందిగా మనవి. సెమీ క్రిస్మస్ అనంతరము భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయి కనుక ఆ రోజు మరి పిల్లలు యవన బిడ్డలు వారు స్కిట్స్ డ్రామాస్ ఇవి అన్నీ చేస్తూ ఉంటారు కనుక మరి అవి వీక్షించడానికి మనమందరం ఉండాలి కనుక మరి ఆ రోజు కూడా ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. మీరు అందరూ వచ్చి ఆ యొక్క సెమీ క్రిస్మస్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. 25వ తారీఖు మరి మనందరికీ తెలిసిందే యేసుక్రీస్తు ప్రభు వారి జన్మదిన వేడుకలను మనము మందిరంలో జరిపించుకుంటూ ఉంటాం. ఆ ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభించబడుతుంది కనుక మీరు అందరూ గమనించుకొని సకాలంలో రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే 31వ రాత్రి మరి సాక్ష్యాలు ఉంటాయి. ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలును బట్టి మరి మీరు సాక్ష్యాలు తెలియజేయవచ్చు కనుక మీరు ముందుగా వచ్చి మీ టైంని మరి మీరు స్వీకరించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవుడు అనేకమైన మేలు చేస్తూ వస్తూ ఉన్నాడు. వాటన్నింటినీ సంఘం ఎదుట సంవత్సర కాలం మధ్య దేవుడు చేసిన మేలను మరి తెలియచేయడం మనకి ఎంతో
ధన్యకరము కనుక ఆ యొక్క సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అలాగే మరి జనవరి 2026 Day 1 మరి ఆ రోజు ఆరాధన కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభించబడుతుంది. మరి ప్రారంభించబడిన తర్వాత ఫ్యామిలీ సాంగ్స్ ఉంటాయి, వాటిని కూడా మీరందరూ గమనించుకొని మీరు ఫ్యామిలీస్గా వచ్చి పాడవలసిందిగా మీకు మనవి చేస్తాను. దయచేసి మీరు గృహాల్లో కూడా ప్రాక్టీస్ చేయండి. మేము అందరినీ ఖచ్చితంగా ముందుకు పిలుస్తాము, ఫ్యామిలీగా ముందు నుంచోవాలి అని మా యొక్క కోరిక కనుక మీరు అందరూ ఆసక్తితో మరి ఈ ఫ్యామిలీ సాంగ్స్లో కూడా ప్రిపేర్ అయ్యి పాల్పొందులు పొందవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే ఆ రోజు ఆరాధన అనంతరము ప్రేమ విందు కూడా ఉంటుంది కనుక మీరు అందరు గమనించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. మరి మా పెద్దమ్మ సుగుణ డానియల్ గారి గురించి మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. మరి వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తా ఉన్నాడు. ఇంకనో సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థించవలసిందిగా మనవి. అలాగే క్లైమేట్ కండిషన్స్ వలన ఎవరికి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా మరి దేవుడు మరి కాచి కాపాడున్నట్లుగా, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ప్రతి ఒక్క బిడ్డను లేవనెత్తున్నట్లుగా మీ అందరి ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఇంక్రిమెంట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థించండి. గర్భం లేని వారి కొరకు ప్రార్థించండి. గర్భిణీ స్త్రీలు సుందర్ శాంతి గారు, ప్రశాంత్ రాణి గారు, ప్రమోద్ అనురాధ గారు, రవి రుద్రమ్మ గారు, వీరి కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే మరి ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో ఉన్నాం కనుక మీ డ్యూస్ ఏ ఉన్నా కానీ వాటన్నింటినీ క్లియర్ చేసుకోవాల్సిందిగా మీకు మరి ఒకసారి మనవి చేస్తా ఉన్నాం. మెంబర్షిప్ ఎవరైనా ఇంకా కట్టవలసి ఉన్నట్లయితే దాన్ని కూడా క్లియర్ చేసుకోండి. అలాగే హార్వెస్ట్ అమౌంట్ని కూడా క్లియర్ చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అలాగే గడిచిన వారంలో మరి మా మిసెస్ ప్రసన్న వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళిద్దరూ గడిచిన వారంలో రావడం జరిగింది. వారి ప్రయాణంలో దేవుడు సురక్షితంగా వారిని మన మధ్యలోనికి తీసుకురావడాన్ని బట్టి, దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక్కసారి ఇద్దరు నుంచి ఉంటే మేబీ అందరూ ఒకసారి చూస్తారు. వైట్ డ్రెస్ జాహ్నవి 4th ఇయర్ చదువుతుందండి LLB. వినీత 2nd ఇయర్ చదువుతుంది LLB. సో రాబోయే దినాల్లో వారు జడ్జెస్ గానో ఏమవ్వబోతున్నారో మనకు తెలియదు కనుక మీ అనుదిన ప్రార్థనలో మరి ప్రసన్న వాళ్ళ పెద్దమ్మ కూతుర్లు ఇద్దరు, ఒక్కొక్క పెద్దమ్మ కూతుర్లు, సో వాళ్ళిద్దరి గురించి మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా మనవి చేస్తాను. రేపటి ఉదయకాలము తిరిగి వారు బయలుదేరి వారు విజయవాడ వెళ్ళనై ఉన్నారు. సో వారి గురించి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాం. ఇంకేమైనా ప్రార్థనాంశాలను తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి ప్రకటనలు మీరు అందరూ గమనించారు. నా జయవరం ఏంటి మాట్లాడుతున్నావు? ఆపరా లేదా నీకు? అలాగే మా పంట ఆపుతాను, నేను ఏదైనా మాట్లాడేది ఉంటాను. ప్రకటనలు గమనించారు. మరి మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన అంశాల గురించి, అలాగే జరగబోయే కార్యక్రమాల గురించి భారం కలిగి ప్రార్థించాలని మనం చేస్తున్నాం. మరి మరదలు నిలబెట్టాడు కానీ కూర్చోమని చెప్పలేదు ఆయన. కాబట్టి చాలా సంతోషం. మరి సంఘానికి వారు రావటం వెల్కమ్ అమ్మ. మీరు కూడా మా సంఘ సభ్యుల్లాగానే భావిస్తూ ఉన్నాం. ప్రార్థనలో మీ ప్రార్థన అంశాన్ని పెడతా ఉన్నాం. మరి అవసరపడే సంఘంలో చాలామంది ఇంజనీర్సు, డాక్టర్సు, అలాగే వివిధ వృత్తుల్లో చాలామంది మరి అవసరపడే సంఘ ప్రార్థనల వల్ల ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు బిడ్డలు, యవన బిడ్డలు. అలాగే మరి తొందరగా సంపాదించే మార్గాలు మా పిల్లల్లో కనుక్కుంటూ ఉన్నారు. కానీ మీరు మాత్రం న్యాయం చేయాలనే ఆశ మీ చిన్నప్పటి నుంచే మీకు ఉండటం మాకు చాలా సంతోషం. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో మరి చాలా టైం పడుతుంది ఆ న్యాయం తీర్చాలంటే. ఏమైనప్పటికీ దేవుడు మీకు ఇచ్చినటువంటి మంచి మనసులను బట్టి దేవునికి
మరి మనందరం కూడా వందనాలు చెల్లించే బిడ్డలు ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా. అలాగే మరి ఈరోజు స్త్రీల క్రిస్మస్ కూడా జరుపుకుంటా ఉన్నాం. ఎంతో ఆనందంతో వారందరూ కూడా ముందుకు వచ్చి ఇది జరిపించాలి అని ఆశతో ఉన్నారు. కాబట్టి మగవారందరూ కూడా వారికి సహకరించాలి. మరి ఆడవారికి మగవారు, మగవారు ఆడవారు సహకరిస్తేనే ఆ పనులన్నీ చక్కగా జరగడానికి వీలుంటాయి. మరి సాంబార్ కాకుండా చికెన్తోనే తగ్గేది లేదని చెప్పేసి అని చికెన్తోనే భోజనాలు మనకి పెడతా ఉన్నారు. మరి ఆ వంట చేసేవారు మాత్రం పాపం మగవాళ్ళు, ఆడవాళ్ళకి మగవాళ్ళే చేస్తున్నారు. కాబట్టి సహకరించుకుంటా ఉన్నారు. దాన్ని బట్టి కూడా మరి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా మరి పాస్టర్ గారు చెప్పారు 1వ తారీఖుని ఫ్యామిలీస్గా వచ్చి పాట పాడాలని సంఘం ఆశిస్తూ ఉంది అని చెప్పారు. కాబట్టి చాలామంది స్త్రీలు సంఘానికి వస్తూ ఉన్నారు. కనీసం మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా ఆ ఒక్కరోజైనా మీ భర్తల్ని తీసుకొస్తే బాగుంటుందని ఆశ. ఎందుకంటే ఆయన అనొచ్చు, మరి నాకు పాట రాదు కదని పక్క నుంచో సరిపోద్దామా, పక్క నుంచో పెట్టుకోండి, మీరు పాడండి, ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఏంటంటే సంవత్సరం అంతలో మన కుటుంబాన్ని కాపాడతారు. దేవుని సన్నిధిలో ఆ కుటుంబం గడపడం వల్ల, ఆ కుటుంబం నుంచోవడం వల్ల దేవుడు మనకి అద్భుత కార్యాలు సంవత్సరం అంతట్లో మరి జరిపించడానికి మనకి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం అది. మరి అవకాశాన్ని కూడా స్త్రీలు కూడా ఏదో రకంగా మీరు అంటే అన్నీ చేయగలరు, మీరు ఏది పట్టుకొని సాధించగలరు. కాబట్టి అది కూడా సాధించి తీసుకురావాలని మీ అందరికీ మనవి చేస్తాను. ఆ రోజు భోజనాలు కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా మనం మరి గ్రామ విందు మటన్తోనే మనం భోజనాలు పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ రోజు మరి మీరు కూడా ఆ కార్యక్రమం అన్నింటిలో అంటే ఇక్కడి నుంచి రేపు నుంచి అంటే ఈ రోజు జరగబోయే క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్ నుంచి మనం ఇంకా మరి చిన్న బిడ్డల క్రిస్మస్ ఒకటి ఉంది. మనం అందరం కలిసి ఒక క్రిస్మస్ చేసుకోవాలి, దేవుని నామాన్ని కనపరుస్తూ. మరి సంవత్సరం అంత కాలంలో దేవుడు మన కుటుంబాలకి ఎంతో ఆయురాగ్యాలు ఇచ్చాడు. ముందు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనం సజీవులుగా ఉంచి మరి ఆయన సన్నిధిలో గడపడానికి ఈ సంతోషకర దినాలు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన పుట్టిన రోజు మనం చాలా ఘనంగా జరుపుకోవాలి, చాలా ఆనందంగా జరుపుకోవాలి. కాబట్టి మనందరం కూడా మరి దేవునికి, సంఘానికి సహకరించాలి. అందుని బట్టి మీరు అనుదిన ప్రార్థనలో మరి ఇంకా కార్యక్రమాలు చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దానికి ఆర్థికంగా మరి సహాయంగా కూడా చాలామంది స్పందిస్తూ ఉన్నారు. దానికి కూడా మీరు అందరూ కూడా ప్రార్థించాలని, ఆ కార్యక్రమాలన్నింటిలో సక్రమంగా జరగడానికి ప్రార్థించాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మరి క్రిస్మస్ సందర్భంగా మరి ఆదిలక్ష్మి గారు 10,000 రూపాయలు అనౌన్స్మెంట్ చేశారు. మరి వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించులాగా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించాలని కోరుతా ఉన్నాం. అలాగే మహేష్ లక్ష్మి గారు, విశాలమ్మ గారు కుటుంబం మరి మటన్కి వారు ఇస్తా ఉన్నారు. ఫస్ట్ ప్రేమ విందుకి వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించులాగా మీ అనుదిన ప్రార్థనలో మరి ప్రార్థించాలని మీ అందరికీ కోరుతా ఉన్నాం. దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా ఇది మన పండగ, మన దేవుని మనం నమ్ముకున్నటువంటి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరి పుట్టినరోజు. కాబట్టి మనందరం దీనికి దేవుని పండగకి అందరికీ సంఘ పెద్దలే కాబట్టి సంఘం అందరూ సహకరించి ముందుకొచ్చి మీరు దీన్ని కొనసాగిస్తారని నమ్ముతూ మీ అందరికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ సంవత్సరపు అంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరపు 2026 క్యాలెండర్స్ మరి ఎంతో మనకి కుటుంబాల్లో, గృహాల్లో ఎంతో ఉపయోగకరంగా అవి ఉంటున్నాయి. మనం ప్రొద్దున్నే లెక్కగానే సెల్లో కాకుండా మరి వాటిని కూడా మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి మరి 2026కి సందర్భంగా
సంఘాన్ని ప్రేమించి కుటుంబాలన్నింటినీ ప్రేమించి మరి క్యాలెండర్స్ స్పాన్సర్ చేసినటువంటి సహోదరుడు సుధాకర్ అండ్ రాజలక్ష్మి గారు, రాజేశ్వరి గారు మనకి ఆ కుటుంబం మనకి బహుకరించారు కాబట్టి వారిని ముందుకు రావాల్సిందిగా, కుటుంబం తరఫున ముందుకు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అక్క పాస్టర్ గారు వచ్చి మరి క్యాలెండర్స్ రిలీజ్ చేస్తారు, వారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలుస్తున్నాం తండ్రి. ఈ గొప్ప దినాన్ని మాకు అందించి మీరు చేసిన మేలునంతా లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులు సుధాకర్ గారు, రాజేశ్వరి, వారి కుటుంబం సంఘాన్ని ప్రేమించి 2026 సంవత్సరానికి గాను క్యాలెండర్స్ బహుకరించుండగా నీ సన్నిధి వారితో ఉంచి వారికి నిండైన ఆశీర్వాదాలు దయచేసి ఇంటింటా నీ వాక్యము ప్రచురణ చేతులాడిన నీ కృపను దయచేయండి. ఈ క్యాలెండర్ ద్వారా నీవే మహిమ ఘనత పొందండి. దినదినము నీ వాక్యంను ధ్యానించి చదువుటకు నీ కృపను దయచేసి ఈ క్యాలెండర్ ద్వారా నీవే మహిమ ఘనత పొందమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాను తండ్రి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. దినవృత్తాంతాల గ్రంథము మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు ప్రార్థన. ఈ సంవత్సర కాలం అంతయు ప్రార్థన అనే అంశంతో క్యాలెండర్ని ప్రింట్ చేశాము. సో ప్రార్థనలో మనం ఇంకా బలపడినట్లు, ప్రార్థనలో ఎదుగునట్లు దేవుడు మనకి సహాయం దయచేయను గాక. థ్యాంక్ యూ. సాక్ష్యం పంచుకొని రాసుకుంటే వారికి సమయాన్ని కేటాయిస్తా ఉన్నాం. క్లుప్తంగా మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని మనం చేస్తా ఉన్నాం. అందరికీ ప్రైజ్ లాడండి. శ్రీరాములకి, పాస్టర్లకి, పాస్టర్ల గారికి అందరికీ ప్రైజ్ లో. ఏమైందంటే లాస్ట్ మంత్ 22కి జాయ్ వాళ్ళ స్కూల్లో మెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అయితే అందులో మెన్స్ డే స్పెషల్గా ఫాదర్స్ అందరికీ గేమ్స్ పెట్టారు. ఆ గేమ్స్లో కొంచెం అనిల్కి కొంచెం ఫ్రాక్చర్ లాగా అయింది. అప్పటికి గేమ్స్ చాలా బాగా ఆడారు, అన్నింటిలో విన్నర్స్ అయ్యారు. క్రికెట్ ఆడారు, బ్యాడ్మింటన్ ఆడారు, వాలీబాల్ ఆడుతుంటే ఇతను అనిల్ కొంచెం స్లిప్ అయి కింద పడగానే మళ్ళీ అనిల్ పైన ఇంకొక అతను వచ్చి కింద వాళ్ళ అనిల్ కాలు మీద పడ్డాడు. మేము నార్మల్గా చిన్నగా అయింది కావచ్చు అని అనుకున్నాము. కాకపోతే మళ్ళీ లేచి మళ్ళీ కాల్ని సెట్ చేసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ కబడ్డీ ఆడాడు అనిల్. దానివల్ల కొంచెం బ్రేక్ అయింది కాలుకి. కొంచెం అది మేము నార్మల్గా పంపిస్తారు కావచ్చు అనుకున్నాం, కానీ మేము లాస్ట్ సండే కాక లాస్ట్ సండే 23rd రోజు సర్జరీ చేయాలన్నారు. అది సర్జరీ కూడా సక్సెస్ అయింది. మంచి పెద్ద సర్జరీ కాకుండా చిన్నగా వైరింగ్ చేసి డాక్టర్ మంచిగా చిన్న 2 స్టిచెస్ పడేలాగానే మంచి సర్జరీ చేసి ఇప్పటి వరకు కొంచెం మంచి రికవరీ అయ్యారు. అదేవిధంగా మళ్ళీ అలానే ఉన్న అదే బాధతో ఉండగా మళ్ళీ December 3rd రోజు మా చిన్న బాబు అన్నిటికీ ఫుల్ హై ఫీవర్లో ఫిట్స్ లాగా వచ్చింది. మా దగ్గర ఎల్బీ నగర్లో ఏం తెలియదు అసలు. అన్నయ్యని చూస్తే అట్లా ఉన్నాడు. నేను వెంటనే కిట్టుకి కాల్ చేశాను, కిట్టు ఇట్లా అయిందని అనగానే కిట్టు వాళ్ళందరూ వచ్చారు. కిట్టు హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. మళ్ళీ జర్నీకి కూడా బాగాలేనతోటే వాళ్ళ అనిల్ వాళ్ళ బ్రదర్ కూడా ఇంట్లో ఉండే హాస్పిటల్కి వెంటనే తీసుకొని వెళ్ళాము.
కొంచెం ఒక 10 minutes వరకు బాబు కాన్షియస్లో లేడు. అసలు మొత్తం ఐస్ పైక్ చేసి కాలు చేతులన్నీ స్టిఫ్గా చేసేసి మొత్తం నోట్ల నుండి అంతా నురుగు లాగొచ్చేసేది. చాలా సివియర్గా ఉండే. కాకపోతే మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళగానే సెట్ అయిపోయాడు. హాస్పిటల్లోనే ఒక 15 minutes తర్వాత బాబు కూడా అంతా నార్మల్ రిపోర్ట్స్ దేవుని కృప వల్ల మాకు అన్ని టెస్టులు చేయించాం. ఏ టెస్ట్, బ్రెయిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, అన్ని రిపోర్ట్స్లో అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు బాబు కూడా యాక్టివ్గా ఉన్నాడు. అనిల్ కూడా రికవర్ అయ్యాడు. దేవుని కృప వల్ల మా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడికి ఇచ్చేదాకా. మరి చెప్పబడినటువంటి సాక్షి నిమిత్తం దేవునికి మహిమ కలుగునాక మరి ఆ కుటుంబం గురించి మీరందరూ ప్రార్థనలో ప్రార్థించండి. మరి తొందరగా కుటుంబంలో చక్కనటువంటి సంతోషకరమైన వార్త విని మనందరం కూడా దేవుని నామాన్ని గణపరిచి పెట్టగా ఉండాలని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మరి క్రిస్మస్ మంత్లో ఉన్నాం కాబట్టి ఎవరైనా పాట పాడాలని ఆశగా ఉంటే మీకు సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. మరి ఎవరైనా ముందుకు వచ్చి ఒక సాంగ్ పాడాలని ఆశకుంటే రావాలని మీకు అందరికీ కోరుతూ ఉన్నాం. ఎవరు లేకపోతే మరి ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. మనందరం లేచి నిలబడి మరి దేవుని నామాన్ని కనపరుస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ మనందరం కూడా ఫేర్ అండ్ వర్షిప్లోకి వెళ్దాం. మరి ఈరోజు వర్తమానాన్ని అందించడానికి మన మధ్యలో యవన బిడ్డగా మరి జాన్ మోరీ గారు తన వర్తమానాన్ని అందిస్తూ ఉంటారు. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చేలాగా ఆ దేవుని నామాన్ని కనపడదాం. మన మధ్యలో దేవుడు ఉండేలాగా మనందరం ఏక మనసు ఏకాత్మతో ఫేర్ అండ్ వర్షిప్ జరిపిస్తున్నటువంటి బిడ్డలకి మనం అందరం సహకరిద్దాం. ముందుగా మరి ప్రసన్న వారి టీము ఎవరి బిడ్డలు ఉన్నారు వారి ముందుకు వచ్చి ఈ వర్షిప్ జరిపించవలసిందిగా మనం చేస్తూ ప్రభు చిత్తం చెప్పిన ఈ జాన్ మోరీ గారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. దేవాది దేవుని ఆరాధిద్దామండి. అందరికీ వచ్చిన పాట సుందరుడు అతిశయుడు అనే పాట పాడుకుందాం. మేము పాడుతున్నప్పుడు మాతో పాడి ఏకీభవించి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. అందరు కలిసి పాడదామండి. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నానయ్యా. మరొక్కసారి. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నానయ్యా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. పదివేలలో నీవు అతి సుందరుడవు, నా
నాలో ఉండాలని నిరాశించుచున్నానయ్యా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. పదివేలలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. పదివేలలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. పరిశుద్ధ ప్రేమల మా తండ్రి నామలకు లేని వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. నువ్వు మా పట్ల చూపిన కృపను బట్టి విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన మమ్మల్ని అందరినీ ప్రీతిగా నీ సన్నిధిలో కూడి ప్రార్థన చేయటకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరైతే నీ సన్నిధికి రాలేకపోయినారో నీ చిత్తమైతే మరొక ఆదివారం రావడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. ఈరోజు ఈవినింగ్ జరగబోతున్న ప్రభా నాయన ఉమెన్స్ క్రిస్మస్లో మీరు తోడు మని నడిపిస్తూ మమ్మల్ని అందరినీ నడిపించమని నాయన నీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. పాటల్లోను కీర్తనలోను ప్రభా ఆరాధనలను మీరు మాతో ఉన్నందుకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నీ దాసుల వాక్యం ఎత్తుచుండగా ప్రభా మాకు కావాల్సిన నూరంతల ఆహారం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన తండ్రి సంవత్సరం అంతా నీ దయాకిరీటాలు మమ్మల్ని కాచి దాచి కాపున్న రీతిని బట్టి వందనాలు. ఆఖరి దినాల్లో ఉండగా ప్రభా నాయన నువ్వు ఎంతగానో మా పట్ల కృప చూపించావు. అన్నిట్లో నైనా శ్రమల్లోనూ ప్రభా అనారోగ్యాల పరిస్థితుల్లోనూ ప్రభా నువ్వు ఎంతగానో నీ కృపను మాపై చూపినందుకు వందనాలు తండ్రి. దినదినము మమ్మల్ని గొప్ప సాక్షులుగా నిలబెట్టే దేవానికి వందనాలు ప్రభా నాయన. మరి ముఖ్యంగా మరొకసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకొంచుకోమని జరగబోతున్న ప్రతి కార్యంలోనూ ప్రభు మీరే ముందండి మమ్మల్ని నడిపించమని ఆశీర్వాదంగానే జరిగించమని ఈ చిన్న స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నామండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము గడిచిన ఆదివారము 2వ వచనాన్ని
ధ్యానం చేసుకుంటూ ప్రారంభించి ఉన్నాం. దేవుడు మరి తాను చేయబోయే కార్యము గురించి మీకా ప్రవక్త ద్వారా ప్రవచించి తెలియజేసిన మాటలను మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. తదుపరి 3-4 వచనాలను ఈ దినాన మనము ధ్యానించుకొని ఉన్నాం. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలుతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును. ఈవేళ ఈ యొక్క 2 వచనాల్లో నుండి మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయము ఏంటిది అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆయన ఈ యొక్క రాజ్యమును లేకుంటే ఈ యొక్క లోకాన్ని లేకుంటే ఆయన పరలోక రాజ్యాన్ని ఏ రీతిగా ఆయన మరి రూల్ చేయనన్నాడో, ఏ రీతిగా ఆయన తన యొక్క శక్తి సామర్థ్యతలను వాడి ఆయన ఏ రీతిగా మరి భూ ప్రపంచంనే కావచ్చు, పరలోక రాజ్యాన్ని కావచ్చు, ఆయన ఎలా ఏలనై ఉన్నాడు అనే విషయాలను ఈవేళ ఈ 3-4 వచనాలు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. మీకా ప్రవక్త మరి ఎంతో అద్భుతముగా 4వ అధ్యాయంలోనికి కనుక మనం వెళ్ళినట్లయితే, వచనాలు ఏవి మనం చదవట్లేదు కానీ 4వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలను ఈ ప్రవచనాలకు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవచనాలకే మరి సంబంధించిన మాటలను తెలియజేస్తూ ఇక్కడ 5వ అధ్యాయం 2వ వచనం నుండి 15వ వచనం వరకు మనం గమనిస్తే ఆ విషయాలను ఎలాబరేట్ చేసి ఆ విషయాలను చాలా వివరణాత్మకముగా తెలియజేయడం మనము చూస్తా ఉన్నాం. నేడు గడిచిన వారంలో మనం చూసుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది చాలా చిన్న గ్రామమైనటువంటి బెత్లెహేము ఎఫ్రాతా అని నిన్న గడిచిన ఆదివారం మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. చాలా చిన్న పట్టణంలో నుంచి ఎవరు పుట్టారంట? ఈ లోకాన్ని పరిపాలించే రాజు పుట్టాడు. ఈ లోకాన్నే కాదు, పరలోక రాజ్యాన్ని కూడా మరి ఆయన మరి పరిపాలించనై ఉన్నాడు. అటువంటి రాజును మరి ఎక్కడ నుంచి పుట్టించాడు? స్వల్ప గ్రామం. ఇవాళ మన జీవితాల్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనం గడిచిన ఆదివారం జ్ఞాపకం చేసుకున్నాం కదా, మనం కూడా ఈ లోకానికి చిన్న వారంగా కనిపిస్తున్నామేమో కానీ దేవుని దృష్టిలో మనం ఎటువంటి వారము? రాజరికము కలిగిన ఆయన సంతానమై ఉన్నాం. మనం ఈ లోకానికి చిన్న వారంగా కనపడుతున్నామేమో కానీ దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు అని అంటే, ఆయన రాజభోగంలో. మీకు ఎప్పుడైనా గడిచిన దినాల్లో రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక వివాహం జరిగింది, లేకుంటే సినీ స్టార్స్ వివాహాలు జరిగినాయి, మీలో ఎవరికైనా ఇన్విటేషన్ వచ్చిందా? రాలేదా? మీకు రాలేదా? అయ్యో, నాకు రాలేదు. ఎందుకు రాలేదు? మనం అంత గొప్ప వాళ్ళం కాదు. మనం ఎంత గొప్ప డ్రెస్ వేసుకున్నా వాళ్ళ ముందు అది బాబు అక్కడికి వెళ్ళి తిన అంటారేమో. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, మనం లోకానికి ఎలా కనపడుతున్నాం చెప్పండి? స్వల్ప గ్రామం వలె కనపడుతున్నాం. కానీ దేవుని దృష్టిలో మనం ఎటువంటి వారము? రాజరికము చేయగలిగిన రాజు సంతానమై ఉన్నాం. సో ఇవాళ లోకం మనల్ని చూసే చూపును బట్టి మనం ఏమాత్రము కూడా కృంగన అవసరం లేదు, ఏమాత్రము దిగులు పడని అవసరం లేదు, ఏమాత్రము చింతించని అవసరం లేదు. కానీ పరలోక రాజ్యంలో మనకి దేవుడు కలుగు చేసిన స్థానమును బట్టి నిత్యము మనము ఊపిరి ఆగేంత వరకు ఆనందిస్తూ బ్రతకగలిగినట్లయితే ఆ రాజ్యాన్ని మనం చూడగలుగుతాం. అక్కడికి వీళ్ళు వస్తారా? రోల్స్ రాయిస్ కారు ఉన్నవాడు కూడా రాడు.
పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నవాడు రాడు. కోట్లు ఆస్తులు బ్యాంక్ అకౌంట్లో పెట్టుకున్నవాడు రాడు. ఆ రోజు స్వల్ప గ్రామమైన నేను ఎక్కడుంటామో ఉదయకాల సమయంలో మా పెద్దమ్మ వాళ్ళ చర్చ్లో 87వ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు అక్కడ కూడా 87వ కీర్తనలో ఏ మాటలు మనం చదువుతామంటే 3వ వచనంలోనికి వెళ్తే మనం ఎటువంటి వారము అని అంటే మనము సాదాసీదా మనుషులం కాదు. మనం ఎటువంటి వారం అంటే దేవుని పట్టణమా అనే ఆ మాటను అక్కడ రాస్తాడు. మనము దేవుని ఆలయమై ఉన్నాము అనే విషయాన్ని చూస్తా ఉన్నాం. మనము దేవుని పట్టణమై ఉంటా ఉన్నాం అంటే అక్కడ మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే సియోను గురించి తెలియజేస్తూ పరిశుద్ధ పర్వతము మీద నేను నిన్ను కట్టి ఉన్నాను. మరి దేవుని పట్టణమా, దానికి ఇవ్వబడిన ఆధిక్యతను మనం గమనించినట్లయితే చాలా చిన్న పట్టణమే. 5వ వచనంలోనికి వెళ్తే అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే నీ గురించి ప్రజలందరూ గొప్ప గొప్ప విషయాలు చెప్పుకుంటారు. నేడు ఈ దినాన మనం గమనించగలిగినట్లయితే ఇస్రాయేలు నీ వరల్డ్ మ్యాప్లో దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? సెంటర్లో పెట్టాడట. చుట్టూ అనేక దేశాలు ఉన్నా, వాటికంటే వైభవం కలిగిన దేశాలు, వాటికంటే వెపన్స్ కలిగిన దేశాలు, మిలిటరీకి సంబంధించి బలము కలిగిన దేశాలు ఎన్ని ఉన్నా కానీ ఇశ్రాయేలుతో యుద్ధముకు వచ్చినప్పటికీ మట్టుకు వారందరూ కొద్దిగా ఆలోచనలోకి వచ్చే అంత బలాన్ని, శక్తిని ఇశ్రాయేలుకు దేవుడిచ్చినట్లు మనము చూడగలుగుతా ఉన్నాం. నేడు స్వల్ప గ్రామమే కానీ రాజ్యాలన్నిటినీ ఏలేటట్లుగా దేవుడు తన అభిషేకమును, తన యొక్క శక్తిని ఆ దేశము పైన, చిన్న గ్రామమైనటువంటి ఆ దేశము మీద పెట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. నేడు మన జీవితాన్ని బట్టి, మన బ్రతుకుల్ని బట్టి ఎవరైనా నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు, ఈ స్థాయిలో ఉన్నావు, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని అంటే మనం గమనించవలసింది ఏంటి అని అంటే ఈ లోకంలో ఉన్న మన స్థాయి కాదు మనం చూసుకోవాల్సింది. పరలోక పట్టణంలో, దేవుని పట్టణంలో మన స్థాయి ఎంత గొప్పగా ఉండనై ఉన్నదో దానిని బట్టి మనం సంతోషిస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించవలసిన వారమై ఉంటా ఉన్నాం. 3-4 వచనాల్లో ఆయన ఏ రీతిగా వారందరికీ మరి పోషకుడుగా ఉన్నాడో ఆ విషయాలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. 3వ వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్తా ఉందాం. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీలతో కూడా తిరిగి వద్దురు. ఏమైనా అర్థమైందా? వారమంతా నా మెదడుకు ఎంత పదును పెట్టినా అంతు చిక్కలేదు. కానీ నేడు ఈ 3వ వచనంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తెలుసుకొని ఉన్నాం. ఆ అంతరార్థాన్ని మనం తెలుసుకుంటే దేవుడు ఆ 3వ వచనంలో ఎంత గణనీయమైనటువంటి కార్యాన్ని పెట్టాడో, చేయబోతున్నాడో ఆ విషయాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారిని అప్పగించును. ఆయన వారిని అప్పగించును అని అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో రానయ్యున్న కార్యము గురించి తెలియజేస్తా ఉన్నాడు. మనము ఏ అధికారం కింద ఉన్నాం చెప్పండి? ఎవరి అధికారం కింద ఉన్నాం? ఇప్పుడు సాతాను అధికారం కింద మనం ఉన్నాం. మనము ఏం అనుభవిస్తున్నాం? ప్రతిదినము శ్రమలు అనుభవిస్తున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం, బాధలు అనుభవిస్తున్నాం, అనారోగ్యం అనుభవిస్తున్నాం, దుఃఖం ఎదురవుతా ఉన్నది, సంతోషం లేని దినాలు అనేకమైనవి మన జీవితాల్లో ఉంటా ఉన్నాయి. మనమందరము ప్రస్తుతము ఆ తల్లి ఆ కుమారుని కనేంత వరకు ఈ కష్టాల కొలిమిలో మనము ఉంటానే ఉంటాం. ఇక్కడ ఆ మాటలను మనం గమనించినట్లయితే ప్రసవమగు స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారిని అప్పగించును. ఇక్కడ జాగ్రత్తగా మనం చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి 2వ రాకడను ఏ రీతిగా సూచనగా చెప్తా ఉన్నాడు అంటే మళ్ళీ ఒక తల్లి బిడ్డను కని ఈ లోకానికి వదిలినట్లయితే ఆ బిడ్డ ముందు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. ఆయన
మరియకు మరి ఎలాంటి పురుషుని యొక్క సంయోగం లేకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి ఈ లోకంలోనికి ఆయన రావడం జరిగి ఉన్నది. ఆయన ఈ లోకంలో జీవించిన కాల వ్యవధి మనం గమనించినట్లయితే 33.5 సంవత్సరాల్లో ఆయన ఎక్కడ కూడా తన రాజరికాన్ని ఈ లోకంలో ఆయన ఎప్పుడూ కనపరచలేదు. అయితే రెండవ రాకడలో రానప్పుడు ఆయన ఎలా వస్తున్నాడు? రాజుగా ఆయన రానై ఉన్నాడు. ఇప్పుడు ఆ మాటలను ఫిగరేటివ్ వేలో, ఫిగరేటివ్ అంటే పోనీ ఉపమాన రీతిగా, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఆ విషయాన్ని కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఏమని రాస్తా ఉన్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ ఈ లోకములో జన్మించడము అనే విషయాన్ని రాస్తా ఉన్నాడు. అంటే జన్మించడం కాదు కానీ ఆయన రానై ఉన్నాడు. ఆ విషయాన్ని ఎలా తెలియజేస్తున్నాడు చూడండి. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారిని అప్పగించును. ఎవరికి అప్పగిస్తాడంట? ఆయన మళ్ళీ వచ్చేంత వరకు ఈ లోక అధికారికే మనల్ని అప్పచెప్తాడు. యోబు గ్రంథంలో జరిగిన సంఘటన మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అంత ధనవంతుడు ఎంత దరిద్రంలోనికి వెళ్ళిపోయాడో మనకి తెలుసు. అంత దరిద్రంలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటిదనంటే, సాతానుడు ప్రతి క్షణము దేవుని దగ్గరికి వెళ్ళడము, అగో నీ యోబుని నేను ఇది చేస్తాను, నీ యోబుని అది చేస్తాను, అలా ఇలా ఇలా అలా హింసిస్తూ వస్తూ ఉండగా అన్ని పరీక్షలను నెగ్గిన యోబు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సో మనము కూడా మన ఊపిరాగేంత వరకు ఈ లోక అధికారికి అప్పగింపబడతానే ఉంటాం. ఆ తల్లి మరి ఒకసారి ఆ కుమారుణ్ణి కన్నేంత వరకు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో వచ్చేంత వరకు ఇంకా రెండు ఉంటాయి. ఒకడు నిత్యము నరకములో వేదన పడతా ఉంటాడు, ఇంకొకడు నిత్య ఆనందములో సుఖశాంతులతో చిరకాలము జీవిస్తూ ఉంటాడు. సో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ, అప్పుడు ఆయన సహోదరులలో, అంటే ఎప్పుడు అనే విషయంలోనికి వెళ్తే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, ఎవరినైతే ఇశ్రాయేలు జనాంగముగా పాత నిబంధన గ్రంథంలో అంతా మనం చూస్తాం, మలాకీ గ్రంథం వరకు ఇశ్రాయేలు జనాంగము మీద దేవుడు తన యొక్క కృపను ఎలా కుమ్మరిస్తూ వస్తూ ఉన్నాడో, దేవుణ్ణి ఎలాగ వారు తృణీకరిస్తూ వస్తూ ఆ అన్య జనాంగమైన మన పైన ఆయన కృప ఎలాగా మల్లుకున్నదో ఆ విషయాలను తెలియజేస్తూ, అప్పుడు అనగా ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును, శేషించడము అని అంటే ఏంటంటే విడవబెట్టిన వారు, వదిలివేసిన వారు, అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి దగ్గరికి వచ్చాడు? నీ దగ్గరికి, నా దగ్గరికి. సో ఈవేళ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, అప్పుడు ఆయన సహోదరులు శేషించిన వారును ఇశ్రాయేలీలతో కూడా తిరిగి వతరు. సో ఈ థియాలజీలోకి వెళ్తే ఈ కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. సో ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ చిన్న పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను. సో మనమందరం ఇప్పుడున్న ఈ కాల వ్యవధిలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు, భూలోకానికి రాడైనా ఆయన మధ్యాకాశంలో కూడా ఉండడు. ఆయన సియోను పర్వతం మీద చాలా చోట్ల నానా విధాలుగా రాయబడి ఉన్నది. ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఎక్కడ వరకు వస్తాడు అనే దాన్ని కనుక మనం పక్కన పెడితే, ఆయన రెండో రాకడలో అయితే రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన తన ప్రజలను కొనిపోతాడు. దాన్ని ర్యాప్చర్ అంటారు. ఈ పదాలు మనం గుర్తుంచుకోవాలి. ర్యాప్చర్, కొనిపోబడుట, ఎత్తబడుట అనే అర్థాన్ని తీసుకొని వస్తుంది. ర్యాప్చర్లో ఎత్తబడతాము. ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలము ఈ భూలోకంలో ఉంటుంది. అప్పుడు ఎవరుంటారు అంటే అన్య జనాంగమైన మనం కాదు. ఎవరుంటారంటే ఇశ్రాయేలు ప్రజలే ఉంటారు. అక్కడ 3.5 సంవత్సరాలు శ్రమలు, మహాశ్రమలు ఉంటాయి. శ్రమల్లో చాలా మంది నమ్ముకుంటారు, మళ్ళీ అయ్యో మనం ఇన్ని రోజులు వదులుకున్న మెస్సయ్య ఈయనే అనుకుంటా అని మళ్ళీ ఆ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ శ్రమలు, మహాశ్రమల కాలంలో ఇంకా చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటారు. సో ఎక్కడికి వచ్చామంటే 7 ఏళ్ల
శ్రమల కాలంలో ఇశ్రాయేలు జనాంగం, మనం లేము. ఎవరు మనం అంటే అన్య జనాంగం ఎవరము లేము. దేవుని యొక్క ఫోకస్ ఇశ్రాయేలు మీదకి మళ్ళీ వెళ్ళినప్పుడు వారికి మరి ఒక అవకాశం ఇచ్చాడు. మరి ఒక అవకాశం ఇచ్చి 7 ఏళ్ళు టైం ఇచ్చాడు. 7 ఏళ్ళ టైంలో చాలామంది మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన ఉన్నారు. 7 ఏళ్ళు యేసుక్రీస్తు ప్రభువారితో ఏముంటుంది? విందు, ప్రేమ విందు ప్రేమ విందు ఉంటుంది. 7 ఏళ్ళు అక్కడ, 7 ఏళ్ళు కింద శ్రమలు. సో ఈ విషయాలు మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. మీరు గుర్తుంచుకుంటారో కూడా నాకు తెలియదు. కానీ ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఈ 3వ వచనంలో అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు. ఈ 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత అక్కడ ప్రారంభమవుతుంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 1000 ఏళ్ళ పరిపాలన. సో అక్కడ ఈ 7 ఏళ్ళ శ్రమలలో కొంతమంది ఇశ్రాయేలు జనాంగం కూడా రక్షింపబడ్డారు కదా. వారు ర్యాప్చర్ అంటే 7 ఏళ్ళ ప్రేమ విందులో ఉన్న ఆ జనాంగము, అక్కడ వారు ఇక్కడ వారు రక్షింపబడిన వారందరూ 1000 ఏళ్ళ పరిపాలనలోకి రానయ్యున్నారు. సహోదరులు ఏమవుతున్నారంట? శేషించిన వారు ఇశ్రాయేలీలతో కూడా తిరిగి వద్దు. 7 ఏళ్ళు తర్వాత మళ్ళీ మనం అందరము కలుసుకొని ఉన్నాం. దాంట్లో యూదులు ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలు చాలామంది ఇంకా మెస్సీయ గురించి ఎదురు చూస్తూ తెలుసుకునే వారు ఉంటారు. అనేకులు అక్కడ మనము కలుసుకొని ఉన్నాం. సో ఈ విషయాన్ని అంతటినీ తెలియజేయడానికి 3వ వచనంలో యేసుక్రీస్తు యొక్క పరిచయం 2వ వచనంలో చేస్తూ, స్వల్ప గ్రామంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు 3వ వచనంలో ఆయన ఎంత ఘనమైనటువంటి కార్యాలు చేయనన్నాడో ఆ విషయాలను మీకా ప్రవక్త జ్ఞాపకం చేయడం మనము చూస్తా ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 38వ వచనం. ఇవన్నీ వచనాలు చదవని అవసరం లేదు. నన్ను గమనించగలిగినట్లయితే ఈ శేషించడం, విడిచిపెట్టబడము ఇదంతా కొంచెము దుఃఖకరమైనటువంటి పరిస్థితి. దేవుడు తన చెయ్యి విడిచిపెట్టాడు అనుకోండి, మనకి బలం ఉంటుందా? ఉండదు. విడవబడ్డారు ఇశ్రాయేలు జనాంగము. మనము దేవునిచే పట్టబడ్డాము. మనం దేవుని చేతుల్లో ఉన్నాము. ఇశ్రాయేలు జనాంగం ఇప్పుడు విడవబడ్డారు. అయితే శేషించబడిన వీరి గురించి లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 38వ వచనంలో 2 వ్యక్తులను మనం అక్కడ చూస్తాం. మొదటి వ్యక్తి ఎవరు అని అంటే సిమియోను. ఆయన దేని గురించి ఎదురు చూస్తూ ఉన్నాడంటే ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడంట. ఆయన ఎటువంటి వాడు అని అంటే ఆయన మంచి భక్తిపరుడు. ఒకసారి వచనం చూసావాక, ఆయన నీతిపరుడును భక్తిపరుడునై ఉన్నాడు. ఈ సిమియోను నీతిపరుడు, భక్తిపరుడు. ఆయన దేని గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు అని అంటే ఆదరణ కొరకు ఎదురు చేస్తూ ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మాకు ఆదరణ ఎక్కడి నుంచి దొరుకుతుందా అని ఆయన ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. కింద వచనాల్లోనికి వచ్చినట్లయితే మేబీ 35వ వచనం కావచ్చు. అక్కడ అన్న అనే ఒక ప్రవక్తిని మనం అక్కడ చూస్తాం. ఆ అన్న అనే ప్రవక్తిని కూడా లేడీ, ఆమె కూడా విమోచన కొరకు కనిపెట్టే స్త్రీగా అక్కడ మనము ఆ స్త్రీని చూస్తా ఉన్నాం. నేడు మన జీవితాల్లో కూడా మనం గమనించినట్లయితే ఈ లోకములో మనము ఈ సాతాను యొక్క అధికారం కింద ఉన్నంత కాలము మనకి ఏం కావాలి అని అంటే ఆదరణ కావాలి, మనకి విమోచన కావాలి. మనం ఒక్కొక్కసారి విడిచిపెట్టబడిన వారముగా ఉంటాం ఈ లోకంలో. అయ్యో నాకు ఎవరు లేరే అన్న పరిస్థితి మనకు ఎదురవుతూ ఉంటుంది. నాకంటూ నా బాధను చెప్పుకునేవారు ఒక్కరు నాకు కానరాకపోయారే అని విలవిల్లాడే పరిస్థితి సాతాను యొక్క అధికారం క్రింద ఉన్నంత కాలము మనకి కలుగుతూనే ఉంటుంది. ఆ కలిగే ఆ యొక్క సమయంలో మనం ఇక్కడ గమనించినట్లయితే సిమియోను అన్న వీరిద్దరు కూడా దేని కొరకు కనిపెడతా ఉన్నారంట, దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు? విమోచన కావాలి, మాకు ఆదరణ కావాలి అని వారు ప్రార్థన చేస్తున్న వారుగా ఉన్నారు. మాకు మరి ఈ శేషింపబడిన ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి మాకు విడుదల కావాలి అని ప్రార్థన చేసేవారిగా ఉంటున్నట్లు మనము చూస్తా ఉన్నాం. మేబీ
వారు ప్రార్థన ఎటువంటి ప్రార్థన అయి ఉంటా ఉన్నది అని అంటే, దేవుడు త్వరగా వస్తే ఆ ఆనంద సంతోషకరమైనటువంటి ఆ రాజ్యంలో చేరిపోతే ఇంకా ఎంత బాగుంటుంది అని వారు ఎదురు చూస్తూ మేబీ ప్రార్థన చేస్తున్న వారై ఉండవచ్చు. ఒకసారి ఆ వచనాల్లో పదాలను మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎవరి కొరకంట? ఇశ్రాయేలు కొరకు ఆదరణ కావాలి అని కనిపెడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను కింద వచనాల్లో అన్న గురించి కూడా మనం చూద్దాం. ఇక్కడ అంటే 35వ వచనం చదువుదాం అక్కడ. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియు అషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయినను అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేంబవలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఒకరు ఆదరణ కొరకు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారై ఉన్నారు. మరి ఒకరు ఇశ్రాయేలు విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీకా ప్రవక్త తన మాటలలో తెలియజేస్తా ఉన్నాడు, శేషింపబడిన వారందరూ ఒకానొక దినాన తిరిగి వత్తురు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. నేడు ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు 3వ వచనంలో నుండి మనల్ని బలపరచడానికి తెలియజేయాలనుకున్న మాట ఏంటిదంటే, మళ్ళీ ఇంకొకసారి 87వ కీర్తన 6వ వచనంలోనికి మనం వెళ్ళగలిగినట్లయితే 87వ కీర్తన 6వ వచనం చదువుదాం. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చెను. 7 కూడా చదువు. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలనియు నీ అందే ఉండవని వారందరూ. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చెను. నేడు దేవుని పట్టణము, దేవుని ఆలయమైన మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, మన యొక్క పేరు ఆయన జీవ గ్రంథంలో ఉండేటట్లుగా మనము చూసుకోవాలి. అది ఎంట్రీలో మన పేరు ఉందో లేదో చూసుకొని, మన పేరు కనుక ఒకవేళ లేదు అని అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. అదే ఉంటే ఎక్కడికి వెళ్తామంటే 7వ వచనంలో పాటలు పాడేవారి దగ్గరికి,
వాయిద్యాలు వాయించే వారి దగ్గరికి వెళ్ళి మనము వారితో పాటు నిలిచి ఉండనై ఉన్నాం. సో ఈవేళ మనము ఈ మీకా ప్రవక్త ద్వారా 5వ అధ్యాయము 3వ వచనంలో తెలియజేయబడుతున్న మాటను కనుక మనం గమనించినట్లయితే, ఇక్కడ ఒక తల్లి పిల్లను కను వరకు ఆయన వారిని అప్పగించును, ఇంకను మనము సాతాను యొక్క అధికారం కిందనే ఉన్నాము గనక ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ బాధలు, ఈ అనారోగ్య పరిస్థితులు మన జీవితాలను వెంటాడుతానే ఉంటాయి. మన శ్వాస ఆగేంత వరకు ఏదో ఒక రీత్యా ఏదో విధముగా ఎంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా అనారోగ్య పరిస్థితి రాక మానదు. ఎంత కష్టపడి మనము దాచుకున్న ఆర్థిక పరమైన ఇబ్బంది రాకుండా మానదు. ఇవన్నీ ఈ లోకపు అధికారి యొక్క బలమై ఉంటా ఉన్నది. వాడు మనల్ని కృంగదీయడానికి, దేవుడి నుంచి దూరంగా మనల్ని చేయడానికి వాడు చేసే పన్నాగములవి. అందుకే లోకం వైపు మనము ఎప్పుడూ కూడా చూడకూడదు. మన తల ఎప్పుడూ కూడా కింద వైపు ఉండకూడదంట. ఒకదాని తలే జీవితకాలం అంతా కిందకు ఉంటుందంట. ఎవరిది? పంది తల ఎప్పుడు కిందకే ఉంటుందంట. అది పైకెత్తి చూడలేదు, ఆకాశం వైపు చూడలేదు, ఆకాశంలో ఎవరున్నారో చూడలేదు. సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉంటారు అని అంటే తలదించుకొని విలవిల్లాడిపోతూ ఉంటారు. కానీ రాజరికము కలిగిన రాజు కుమార్తెలు కుమారులమైన మనము ఎప్పుడు కూడా మన తల పైకెత్తే ఉంచాలి. ఎందుకనంటే అక్కడి నుంచే మన ధననిధి రానై ఉన్నది, అక్కడి నుంచే మన సమస్య యొక్క సొల్యూషన్ రానై ఉన్నది, అక్కడి నుంచే మన యొక్క అనారోగ్య పరిస్థితి యొక్క విడుదల రానై ఉన్నది. సో ఈవేళ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మనము రాజ్య కుటుంబంకి చెందిన వారము కనుక, ఆ పరలోక రాజ్యపు వారసులం కనుక మన తల ఎప్పుడు ఆ పరలోక రాజ్యం వైపే తేరి చూస్తూ ఉండాలి. అందుకే పాత నిబంధన గ్రంథంలో భక్తులందరినీ మనం చూసినట్లయితే దావీదు భక్తుడు తాను రాసిన చాలా కీర్తనల్లో నా తల పరలోకము వైపు లేకుంటే ఆ పర్వతము వైపు ఎత్తుచున్నాను అని, ఆకాశం వైపు ఎత్తుచున్నాను అని ఎందుకు రాస్తున్నాడు? కొండల వైపు నా తల ఎత్తుచున్నాను అని ఎందుకు రాస్తా ఉన్నాడు అని అంటే, అక్కడ నుంచే తన యొక్క సమస్య యొక్క సొల్యూషన్ వస్తుంది కనుక. నేను ఈవేళ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మనం ఒకవేళ తల గనక నేల వైపు దించుకొని ఉన్నామంటే మనం ఎవరమో ప్రేమపూర్వకంగా మీరు అందరు జ్ఞాపకం ఉంచుకొని అలాగా ఉండకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. దాని లక్షణం మనకు తెలుసు. ఎప్పుడు ఏం చేస్తుంది? మీరు ఎంత స్నానం చేయించండి, ఒకదాన్ని పెంచుకోండి. మీరు ఎప్పుడైనా పెంచుకుంటే ప్రయత్నం చేయండి. దాన్ని మంచిగా కాస్ట్లీ సబ్బో మంచి అన్ని ఐటమ్స్ తెచ్చి బాగా స్నానం చేయించండి. ఎక్కడికి వెళ్ళాలంటది అది? అక్కడికి. ఆ వాసనే దానికి నచ్చుతుంది. మీరు ఎంత కాస్ట్లీ సబ్బు రుద్దినా ఆ వాసన దానికి ఎంత మాత్రం నచ్చదు. అది మళ్ళీ వెళ్ళి మీరు వద్దన్నా కానీ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బురదలో పొరులితే కానీ, ఆ మురికిలో పొరులితే కానీ దానికి ఆనందం రాదు. ఎందుకనంటే దాని తల ఇప్పుడు ఎక్కడ ఉంది? నేల వైపే ఉంది, మురికి వైపే ఉంది. ఈ లోకం వైపు ఉన్నంత కాలము, మన కనుదృష్టి ఈ లోకం వైపు ఉన్నంత కాలము మన పతనముగానే ఉండనై ఉన్నది. మనం ఎప్పుడు కూడా పడ్డా కానీ రెండింతలుగా మనల్ని లేపే దేవుని వైపు మనం చూచేవారిగా ఉండాలి. చాలాసార్లు అనుకుంటా ఉంటారు చాలామంది ఈ రోజుల్లో పాస్టర్స్ వాక్యం చెప్తున్నారు, హల్లెలూయా అని అంటూ ఉంటారు. చెప్పిద్దాం అనుకుంటారు కానీ నాకు ఎందుకో రాదు అది. ఒకవేళ మీకు అనిపిస్తే అరే ఈ వాక్యం చెప్పినప్పుడు ఆమెన్ అనాలనిపిస్తే అనొచ్చు, పర్వాలేదు. సో ఆ రీతిగా 3వ వచనంలో ఆయన తెలియజేస్తున్న మాట ఏంటిది అని అంటే, విమోచన, ఆదరణ, శేషింపబడిన పరిస్థితుల్లో నుంచి విడుదల కలుగజేసే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గురించి ఇక్కడ మీకా ప్రవక్త ఆయన పేరును రాయలేకపోయాడు కానీ ఆయన గురించి స్పష్టముగా అనేకమైన విషయాలను తెలియజేస్తూ రాస్తా ఉన్నాడు. 4వ వచనంలోనికి మనము వెళ్ళగలిగినట్లయితే, ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు. ఆయన మేపితే మనం ఏమవుతామంట?
నిలబడగలుగుతాం. సాతానుడు మేపుతున్నట్టే ఉంటుంది, కానీ అది ఎప్పుడు కూడా మన ఒంటికి పట్టనే పట్టదు. కొన్నిసార్లు అంటారు కదా, ఎంత తిన్నా కానీ ఒంటికి పట్టదు. కానీ ఇక్కడ దేవుడు ఆయన తన మందను మేపినట్లయితే కాగా వారు నిలుతురు. ప్రకటన గ్రంథంలోనికి వెళ్తే దేవుడు ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు వీటన్నిటిని అనుభవించి ఆయన రక్తంలో కడగబడి పరలోక రాజ్యంలోనికి చేరిన వారిని దేవుడు ఎంత గొప్పగా ఆదరిస్తున్నాడో ఒకసారి 7వ వచనమును 7వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. వారికి ఇక మీదట 15వ వచనం చదువుదాం తల్లి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింపగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము మీద కప్పును. ఇక్కడ ఒక్కసారి మనం ఆగగలిగినట్లయితే ఇక్కడ తెలియజేయాలనుకుంటున్న మాట ఏంటిది అంటే 15వ వచనములో మనం ఎలా అయితే ప్రతి ఆదివారం దేవుని ఆలయంకి వచ్చి చాలా శ్రద్ధతో దేవుని మందిరంలో సమయాన్ని గడుపుతా ఉన్నామో, అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన బాధలు అనుభవిస్తూ అక్కడ 14వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. మహాశ్రమలు అనుభవిస్తూ సాతాను యొక్క అధికారము కింద త్రొక్కివేయబడుతున్న మనము, మహాశ్రమలు అనుభవించిన మనము గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని రక్షణ అనుభవాన్ని పొందుకున్న వారందరూ ఆయన రాజ్యంలోనికి చేరినప్పుడు అక్కడ జరిగే ఆ యొక్క విషయాన్ని గురించి మనం 15వ వచనంలో చూసుకున్నాం. వాళ్ళు ఎలా అంట, రాత్రింపగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. మనం కూడా ఆదివారము, బుధవారము, శుక్రవారము ఈ నెల అయితే వివిధ కార్యక్రమాల్లో పొద్దునెల కదా సాయంత్రం ఎందుకులే అనుకోకుండా వివిధ కార్యక్రమాల్లో పొందుతూ ఆయన మందిర ఆవరణంలో గడుపుతున్న మనం అందరము ఏం చేయబడతామంట, ఎలా ఆదరింపబడతామో 16వ వచనంలో చూద్దాం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పపు బిందువును తుడిచివేయును. సో 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో వచ్చినప్పుడు ఇశ్రాయేలు జనాంగంతో మనము కూడా కలిసి ఆ 1000 ఏళ్ల పరిపాలన ఆయన రాజ్యంలోనికి చేరినప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు అని అంటే అనేకమైన శ్రమలను మనల్ని వెంటాడి ఉండవచ్చు. అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శ్రమలు, అనేకమైన దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, వాటన్నిటి గురించి ఇక్కడ తెలియజేయబడుతున్న మాట ఏంటిది అని అంటే గొర్రె పిల్ల వారికి కాపరి అయి వారి ఆహారమును, వారి ఆకలిని తీర్చును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పపు బిందువును తుడిచివేయును. ఇంకా అలాంటి పరిస్థితి మనకి కలగాలి అని అంటే మనము ఇక్కడ 3వ వచనంలో తెలియజేయబడిన రీతిగా, 4వ వచనంలో తెలియజేయబడిన రీతిగా మనం ఏమై ఉండాలి అని అంటే ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. ఆయన మందలో చేరే గొర్రెల వలె మనము ఉండాలి. చాలాసార్లు మనము రోడ్ పైన వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఏదైనా గొర్రె తప్పిపోతుంది అనుకోండి, కాపరి ఏం చేస్తాడు, ఇంత లావు కర్ర ఉంటుంది, ఒకప్పుడు గురకాల దగ్గర ఉండేది, ఇంత లావు కర్ర, ఆ కర్రను తీసుకొని ఏం చేస్తాడు, టప్పమని కొడతాడు ఒకటి. మనకే ఆ సౌండ్ వింటే అబ్బా అనిపిస్తుంది, దానికి ఎంత నొప్పి వస్తుందో. ఎందుకు కొడతాడు దాన్ని అలాగా? ఆ మంట తగ్గేంత వరకు దానికి ఏం గుర్తొస్తూ ఉంటుంది, నేను తప్పటి వెళ్ళానంటే ఇంకొకటి.
సో తప్పి వెళ్ళకుండా ఒక దెబ్బ పడ్డా కానీ మన మేలుకే అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. చిన్నపాటి శ్రమ మన జీవితాల్లో కలిగినప్పటికీ అది మన మంచికే అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, ఆ శ్రమ నుండి, ఆ కొలిమిలో నుండి దేవుడు ఎంత గణనీయముగా మనల్ని లేవనెత్తనై ఉన్నాడో ఆ విషయం నీకు నాకు అర్థమైనప్పుడు ఇంకా దెబ్బ మనకి నొప్పనే రాదు. ఇంకోసారి మనం ఏం చేస్తాము, దెబ్బ తగిలించుకోకుండా జాగ్రత్త. సో దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రతిసారి దెబ్బ తిని మళ్ళీ లైన్లోకి రావాలని కాదు, ఇంకా ఎప్పుడు కూడా నువ్వు దెబ్బ తగిలించుకోకుండా. చిన్నపిల్లలు, మన పిల్లల్ని కూడా మనం చూస్తాం కదా, మీ పిల్లలు ఎప్పుడైనా స్కూల్ మానేస్తాను, కాలేజ్ మానేస్తాను అని అన్నారంటే టీచర్ ఏదో హోంవర్క్ ఇచ్చి ఉంటాడు, అది వాళ్ళు కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేసిన వాడు ఎలా ఉంటాడు, 7ంటికి లెగుస్తాడు, 7:30 రెడీ అవుతాడు, బ్యాగ్ సర్దేసుకుంటాడు, చాలా హడావుడిగా స్కూల్కి వెళ్తాడు. ఎందుకు? హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నాడు. మా స్కూల్ టైంలో, అందరి స్కూల్లో అవుతుంది, నా జరిగింది కాబట్టి నా చేతిలో మైక్ ఉంది కదా, సో నా స్టోరీ నేను చెప్తున్నా. మా స్కూల్లో కూడా ఎప్పుడైనా హోంవర్క్ రాసి ఇవ్వడం రాయలేదు అనుకోండి, వాడు అందరూ అంటాడు, అరే ఎవ్వరు కూడా హోంవర్క్ రాసామని చెప్పాడు, రేపు సబ్మిట్ చేస్తామని అందరు చెప్పండి నేను. సో వాడు రేపు రాసుకొని రాకపోతే రేపు కాస్త ఎల్లుండి. ఇలా ఒకసారి జరగడం అయ్యింది. ఒక గ్యాంగ్ దొరికాము, రాసిన వాళ్ళం కూడా సబ్మిట్ చేయకుండా తన్నులు కూడా తిన్నాం. తన్నులు తిన్నాక నెక్స్ట్ టైం ఏం చేస్తాము, ఆడు రాసుకొని వచ్చినా రాసుకొని రాకపోయినా ఆడితో మనకి ఇంకా సంబంధం లేదు, రాసుకొచ్చిన మనం మాత్రము సబ్మిట్. సో మన జీవితాల్లో కూడా కష్టాలు దేవుడు ఇస్తున్నప్పుడు ఇవెందుకు అని దేవుని ప్రశ్నించదు. ఇది బాగా మనం గుర్తుంచుకోవాలి. ఇదెందుకు, ఈ అనారోగ్యం నాకెందుకు, ఈ పరిస్థితి నాకెందుకు, ఇలాంటి జీవితం నాకెందుకు, ఏమో నీకు తెలియదు. స్వల్ప గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువారిని పుట్టించాలని కోరిక కలిగిన తండ్రి అయిన దేవుడు నా జీవితము అంత దీనమైన పరిస్థితులు అయితే ఉంచలేదు. ఎవరైనా పశువుల పాకలో పుట్టారా అండి? మీరు ఎవరైనా పుట్టినప్పుడు అడిగారా మీ తల్లిదండ్రులు, మా పిల్లల్ని కనాలి, మీ సత్రంలో స్థలం ఉంటే కాస్త ఇవ్వండి అని అంటే ఎవ్వరు ఇవ్వకుండా తలుపులు వేసేసి అలా ఎవరైనా పుట్టారా? ఎవరం పుట్టలే. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత బాధపడ్డాడో, ఆయన సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు నాకు తలవాల్చుకొనుటకు కూడా చోటు లేదు అని ఆయన బాధపడ్డాడు. నేడు మనకు అన్నీ ఉండి కూడా ఇంకేదో పక్కనోడి దగ్గర ఉన్నది లేదు అని మనం ఎప్పుడు కూడా చింతిస్తూనే ఉంటాం. ఈ చింత ఎప్పటికీ మానదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుడు మన లైఫ్ని ఇలా ఉంచాడు అని అంటే ఆయన దీని ద్వారా ఘనమైన కార్యములు చేయాలి అని. ఘనమైన కార్యాలు చూడాలనుకున్న వారు ఈ స్లో ప్రాసెస్లో ఎంతో శ్రద్ధతో ఆయన వైపు తేరి చూస్తూ ఉంటారు. సిమియోను శ్రద్ధతో ప్రార్థన చేశాడంట. దేని కొరకు? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు. అన్న ప్రార్థన చేసింది, చాలా శ్రద్ధతో ప్రార్థన చేసింది, అందరితో పాటు కలిసి ప్రార్థన చేసింది. దేని కొరకు? ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు. నేడు మీకా ప్రవక్త జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఒకానొక దినాన మనం అందరము ఒక దగ్గర కలవనై ఉన్నాము, దాని కొరకు మనము కొద్దిపాటి ప్రయాస పడవలసిన వారమై ఉంటా ఉన్నాము. అది ఈ లోకపు అధికారి పెట్టే శ్రమలను తట్టుకునే వారిగా దేవుని యొక్క సహాయంను కోరుతూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఆ మందను మేపేది ఎవరు? ఆయనే. ఆయన మన ప్రతి బాష్పపు బిందువును తుడిచివేసి ఆకలి అయినను దప్పిక అయినను ఉండదు. సో అటువంటి రాజ్యంలో మనం ఉండాలనుకుంటే మనము ఈవేళ జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటిది అంటే, మనము విడుదల పొందుకోని పరిస్థితిలో ఒకవేళ ఉన్నాము అని మనం భావిస్తున్నట్లయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఒక దెబ్బ కొట్టి మనల్ని సరైన త్రోవలోనికి నడిపించడానికి ఈ శ్రమ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ దెబ్బ తిన్నాము అని అంటే మనం ధన్యులం యాక్చువల్గా. ఎందుకనంటే ఇంకో దెబ్బ తినకుండా మనల్ని మనము జాగ్రత్త పరుచుకున్నాం. ఇంకా ఎవరైనా దెబ్బ తినలేదు అని అంటే దెబ్బ తొందరగా తినేయండి. ఎందుకంటే సరైన ట్రాక్ ఏదో మనకు అప్పుడు వరకు తెలియదు, సరైన మార్గం ఏదో అప్పుడు వరకు మనకి
తెలియదు. మనకి బుద్ధి జ్ఞానాలు సర్వ సంపదలు దేవుడు ఇచ్చినా కానీ అవి ఒక్కొక్కసారి వెలిగింపబడ్డవు, తెరవబడవు కనుక మనము వాటిని తెరుచుకొని దేవుని కనుక చూడగలిగినట్లయితే ఆయన మనల్ని మేపుతాడు. ఆయన మనల్ని మేపేవాడిగా ఉంటే మనము ఎలా ఉంటామంట, వారు నిలుతురు, వారు స్థిరముగా నిలబడే వారిగా ఉండగలుగుతారు. వారు ఎప్పుడు కూడా పడిపోరు. ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగను. ఆయన గ్రేట్నెస్ గురించి ఇక్కడ తెలియజేయడము మనం చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఇక్కడ 13వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రవచన మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత కాల వ్యవధిలో 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటనలో మనము ఆయన మాటలను కనుక గమనించగలిగినట్లయితే ఆయన వివేకముగా మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఉపమానము ఎవరికి అర్థం కానట్లుగా ఆయన మాట్లాడాడు, కానీ దాని అంతరార్థాన్ని ఎవరికి చెప్పాలో వారికి చెప్పాడు. ఎవరికి అర్థం అవ్వాలో వారికి అర్థమైంది. ఎవరు దానిని కనుగొన్నారో వారు విడుదల పొందుకోగలిగారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వివేకముగా ప్రవర్తించాడు. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడ్డాడు. ఎక్కడున్నాడు మహాగణుడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? మహోన్నతుడైనటువంటి ఆ దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. మహాగణుడుగా ఆయన తండ్రి కుడి పార్శ్వన ఆయన ఉన్నాడు. ఆయన హెచ్చింపబడ్డాడు. ఆయన గురించి ఇక్కడ ఆయన గ్రేట్నెస్ గురించి ఇక్కడ తెలియజేయడం మనం చూస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. తండ్రి అయిన దావీదు యొక్క కుమారుడు ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, ఆ హైరారికి అంతటిలో నుంచి దావీదు యొక్క సంతతిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడనే ప్రవచనాన్ని ఇక్కడ నెరవేర్చి ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఈ లోకములో దావీదు పరిపాలించినట్లుగా, దావీదు రాజరికము చేసినట్లుగా ఏ రాజు చేయలేదు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని మనం పరలోక రాజ్యంలో ఆయన రాజరికం ఎలా ఉండబోతుందో, 1000 ఏళ్ల పరిపాలన, ఆయన పరిపాలన ఎలా ఉన్నదో ఆ విషయాలను మనము తేరి చూడనై ఉన్నాం. సో ఈవేళ ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడు. ఆయన గొప్పతనం గురించి యెషయా భక్తుడు తెలియజేయడం, లూకాసు వార్తలో కూడా మనము ఇక్కడ ఆ మాటలను జ్ఞాపకం చేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. సో ఈవేళ మనము ఎంచుకున్న, మనము ఎరిగి ఉన్న, మనము రక్షణ పొందుకున్న ఆ దేవుడు ఎంత ఘనమైన దేవుడు అని అంటే, ఆయన దగ్గరికి మనం వెళ్తే మనకి ఆకలైనను దప్పికైనను ఉండనే ఉండదు. సో అక్కడ కింద వచనంలో ఏమని రాశాడు అని అంటే, దేవుడే తన ప్రజల యొక్క ప్రతి బాష్పపు బిందువును తుడిచివేయను. సో చనిపోయిన వెంటనే ఈ కష్టాలు, శ్రమలు, బాధలు, గడిచిన జీవితం అంతా మర్చిపోతామంటే మర్చిపోము అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, పరలోక రాజ్యంలోనికి వెళ్తే అసలు ఏముండదు, దుఃఖమే ఉండదు కదా. ఆయన ఏం చేస్తాను అంటున్నాడు, అక్కడికి వెళ్తే ప్రతి బాష్పపు బిందువును తుడిచివేయరు. చాలా ఆలోచనలతో మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. మనం విడవబడతాం కదా, విడవబడ్డప్పుడు మనము కొనిపోబడ్డప్పుడు చాలా మంది విడవబడతారు కదా, వారందరి గురించి చాలా ప్రార్థనలు చేసి ఉంటాం. చాలా సిమియోను వలె, అన్నా వలె చాలా దేవుని దగ్గర ప్రాధేయపడి ఉంటాం. వారు రక్షణ పొందుకోకుండా
వారి కాలాన్ని గతించేసుకొని ఉండవచ్చు. వారందరి గురించి మనం అక్కడ వేదన పడుతూ ఉంటాం. సో ఆ వేదన పడుతున్న వేళ ఆయన ఏం చేయలే ఉన్నాడంటే మన దగ్గరికి వచ్చి మనల్ని ఆదరించిన ఉన్నాడు. మనం మహిమా శరీరం ధరించుకుంటాము అని అంటే మహిమా శరీరం ఇంకేదో విధంగా కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, తల లేకుండా ఎలానో ఉండదు. ఎలా ఉంటుంది? మన వారిని మనము ఒకానొక దినాన కలుసుకొని ఉన్నామని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తాం. వారిని గుర్తించనై ఉన్నాం. సో వారు మన ముందు ఉన్నప్పుడు ఎలా అయితే చనిపోయారో అలా వారిని గుర్తించేటట్లుగానే వారిని తిరిగి కలుసుకొని ఉన్నాం. సో ఈ విషయాలన్నిటిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిదనంటే స్వల్ప గ్రామములో నుండి ఘనమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు లేవనెత్తినప్పుడు నా జీవితం స్వల్పమైనదిగా కనిపిస్తూ ఉండవచ్చు, కానీ మనం ఎవరి కుమార్తెలం, ఎవరి కుమారులం అనే విషయాన్ని మనకి తెలిసినప్పుడు మనం ఏమాత్రము కూడా తల నేల వైపు దించనే దించం. మన తల ఎప్పుడు ఎలా ఉంటుంది? పైకి ఎత్తబడే స్థితిలోనే మనం తలగానే ఉంటాం, కానీ ఎప్పుడు కూడా తోకగా పైవారిగానే ఉంటాం, కానీ క్రింద వారిగా మనం ఉంటాం. పగలు సంబంధులుగానే ఉంటాం, కానీ చీకటి సంబంధులుగా మనం ఉండనే. సో ఇవాళ మీకా ప్రవక్త ద్వారా తెలియజేయబడుతున్న మాట ఏంటిది అని అంటే మన రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిపాలన తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి పొందుకొని శక్తి ద్వారా ఏ రీతిగా చేయనై ఉన్నాడు, దాంట్లో మనకి ఎంత సంతోషమో, ఎంత సుఖమో, ఎంత ఆనందమో కలగనై ఉంటుందో ఆ విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాగా వారు నిలుతురు, ఆయన భూమి అంతా ముల వరకు ప్రబలుడగును. ఆయన గొప్పతనం గురించి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన ఎలాగా వారిని మేపుతాడు అనే విషయాన్ని యెషయా గ్రంథంలో కొన్ని వచనాలు కూడా ఉన్నాయి, కానీ మీరు ఒకవేళ రాసుకుంటే రాసుకోవచ్చు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం, ఎజికేల్ గ్రంథం 34వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు, అలాగే ఎజికేల్ గ్రంథం 34వ అధ్యాయము 23వ వచనం. ఈ ఎజికేల్ గ్రంథంలో 23వ వచనం ఒకటి చదువుకొని మనం వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. ఎజికేల్ గ్రంథం 34వ అధ్యాయము 23వ వచనం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. దావీదును దేవుడు కాపరిగా ఉంచి వాటిని మేపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ లోకపు ఒక రాజు అంత గొప్ప కార్యము చేయగలిగినట్లయితే తండ్రి కుడిపార్శ్వన ఉండి భూలోకానికి పరిశుద్ధునిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మందలో గనక మనం చేరగలిగినట్లయితే మనల్ని దేవుడు ఎంతగా పోషిస్తాడో, ఎంతగా ఆదరణ కలుగు చేస్తాడో, ఎంతగా మనల్ని దీవించగలుగుతాడో ఆ విషయాన్ని మనము ఈ వచనంలో నుండి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన సంతతిలో నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గణనీయమైనటువంటి కార్యాలు చేయగలుగుతాడో నేడు ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. సో ఈవేళ మీకు ఆ ప్రవక్త ద్వారా తెలియజేయబడిన మాటలలో ఆయన విడుదల కలుగు చేసే దేవుడుగా, ఆయన మనల్ని పోషించే దేవుడుగా ఉంటా ఉన్నాడు కనుక ఆయనని మనం ఆశ్రయిద్దాం. ఆయన కూడా స్వల్ప గ్రామంలో మన వంటి బ్రతుకులే ఆయన బ్రతుకు కూడా, కానీ ఆయన తండ్రి కుడిపార్శ్వన చేరినప్పుడు ఆయన రాజు కుమారుడుగా ఉన్నాడు. మనం కూడా ఈ భూలోకంలో ఉన్నంత కాలము స్వల్పమైన వారిగానే ఉండవచ్చేమో, కానీ ఆయన చెంతకు చేరిన తర్వాత ఈ లోకంలో ఉన్న గొప్పగా ఉన్నటువంటి వారందరూ ఆ ఫలానా దినాన వారందరూ ఎలా అవ్వబోతున్నారు? స్వల్పమైన వారిగా అవుతారు. మనము రాజ కుటుంబంలో చేరినై ఉన్నాం, వారు స్వల్పమైన వారిగా అవనై ఉన్నారు. అందుకే ఒక సామెత ఉంటుంది లోకంలో, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు. సో ఇప్పుడు మన స్థితి ఎలా ఉంది? బండిలాగా ఉందేమో. ఆయన చెంతకు చేరినప్పుడు ఎలా అవుతుంది? ఓడలాగా అవుతుంది. వాళ్ళ పరిస్థితి, లోకంలో ఉన్న వారి పరిస్థితి ఇప్పుడు ఓడలాగా ఉందేమో, అక్కడికి చేరినప్పుడు ఎలా అవుతుంది? బండిలాగా మారుతుంది. సో ఇవాళ మనకి దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడు. ఈ ఆనందకరమైనటువంటి ఈ నెలలో ఆయనను స్తుతియాగం చేస్తున్న వేళ, ఆయనను కొనియాడుతున్న వేళ, ఆయన
మన జీవితాలలో ఇచ్చిన ఈ యొక్క పండుగ వాతావరణంలో మనము నిలిచిన వేళ ఆయన ఎంత ఘనమైనటువంటి దేవుడో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నేను నా రిక్వెస్ట్ ఏంటిది అంటే, మీరు కేక్ పంచినా ఏం చేసినా కానీ మీ సాక్ష్యం కానీ ఒక వాక్యం కానీ రాసి నలుగురికి పంచి పెడితే ఆ దేవుని యొక్క సంకల్పాన్ని మనం నెరవేర్చిన వారిగా ఉండగలుగుతాం. సో అందరిని ఇన్వైట్ చేయండి. ఈ నెలలో మనం ఏం చెప్తే అదే వింటారు. ఈ నెల దాటిందా మళ్ళీ మన చేతికి ఎవరు చిక్కనే చిక్కరు. ఆడు చూడు మతం మారుస్తున్నాడు అంట. ఇప్పుడే ఏముండదు, కేక్ ఒక్కటి మనం అడ్డు పెట్టుకొని దేవుని సువార్తను ప్రకటించే గొప్పదైనటువంటి దినాలు ఈ నెల. సో ఈ నెలను మనం ఉపయోగించుకోగలిగినట్లయితే సంవత్సరంలో ఒక నూతన ఆత్మను మనము రక్షించగలుగుతాం. 2025 అయితే మనం ఏం చేయకుండా సున్నాలోనే మిగిలిపోయి మన అకౌంట్లో ఖాళీ అకౌంట్ని పెట్టుకున్నాము. సో 2026లో 2025లో ఈ డిసెంబర్ నెలలో ఒక్క ఆత్మనైనా రక్షించాలని 2026లో టార్గెట్ పెట్టుకోగలిగితే మంచిది. సో ఆ రీతిగా మనమందరము ముందుకు కొనసాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచుదాం, మోకరించగలిగిన వారు మోకరిద్దాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఒక నిమిషం మనం అందరము చెప్పబడిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? మన జీవితాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మందలో మనం ఉండగలిగినట్లయితే ఎంత గణనీయమైన జీవితాన్ని మనకు కలుగజేయనాడో ఆ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని మనం బలపరుచుకుందాం. మనల్ని మనము ధైర్యము తెచ్చుకొని ఈ లోకములో మనము ఎంత చిన్నవారముగా ఉన్నా పర్వాలేదు, ఆయన రాజ్యంలో చేరినప్పుడు మన జీవితం ఎంత ఘనమైనదిగా ఉండబోతుందో అది మనము నెమరు వేసుకుంటూ మనల్ని మనము బలపరుచుకుంటూ ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు, స్తోత్రం దేవా. నేటి పరిశుద్ధ దినాన మరి ఒక పర్యాయము నీ సముఖంలోనికి నీ ప్రియ బిడ్డలమైన మేమందరము చేరి ప్రభా నిన్ను ఆరాధించుకోవడానికి మీరు మాకు కలుగు చేసిన మహాభాగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ ప్రత్యేకమైన దినాన దేవా మరి నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. మరి నీ సన్నిధిలో ప్రభా పాటలు పాడి నేను మహింపరచగలిగి ఉన్నాం. కీర్తన భాగం ద్వారా నీకు స్తుతి యాగము చేయగలిగి ఉన్నాం దేవా. మరి గొప్పదైనటువంటి సాక్ష్యాన్ని మేము విని ఉన్నాం దేవా. అందరిని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. నీ వాక్యముతో మమ్మల్ని బలపరిచి తృప్తిపరచావు, అందరిని బట్టి మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. బలపరచబడిన ఈ మాటలను ప్రభా మా హృదయం మీద మేము రాసుకొని ప్రభా అనుదినము నెమరు వేసుకుంటూ ప్రభా ఈ లోకపు అధికారి వైపు మేము చూడకుండా ప్రభా మా తలలు ఎప్పుడు పైకెత్తి ప్రభా మరి నీ రాజ్యం వైపు చూచేవారిగా మేము ఉండగలుగుటకు నీ శక్తిని బలాన్ని ప్రభా మరి ప్రభావంను మాకు దయచేసి మమ్మల్ని ఈ లోకంలో ప్రభా మరి తల ఎత్తుకొని మేము జీవించగలిగే స్థితిగతులను మాకు దయచేయనైన దేవా మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. మరి విడుదల కలుగు చేసే నీ వైపు మేము చూడగలుగుటకు, పోషించే దేవుడవైన నీ వైపు మేము చూడగలుగుటకు నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. నేడు ఈ దినాన ప్రభా మరి సిమియోను ప్రార్థన చేసి ఉన్నాడు ప్రభా. మరి అన్న ప్రార్థన చేసి ఉన్నది దేవా. వారు ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు ప్రభా, విమోచన కొరకు, ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేడు ఈ దినాన లోకపు అధికారి క్రింద మరి ఉంచబడిన మేమందరము కూడా ప్రభా అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్ట నష్టాల గుండా మా జీవితాలు వెళ్తూ ఉండగా, అనారోగ్య పరిస్థితులు గుండా మా జీవితాలు వెలుచుండగా, ఆర్థికపరమైన ఇబ్బందులు గుండా మా జీవితాలు వెలుచుండగా ప్రభా నీ దయగలిగిన హస్తముతో మమ్మల్ని బలపరచునైన దేవా మీకు వందనాలు, స్తోత్రం ప్రభా. నీ మందలో మేము చేరాలని ఆశపడతా ఉన్నాం దేవా. నీ వైపే మేము చూడాలని ఆశపడతా ఉన్నాం ప్రభా. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అన్నప్పుడు ప్రభా నీ దగ్గర నుంచే సహాయము వస్తుంది అని ప్రభా కీర్తనకారుడు ఏ రీతిగా అయితే తెలియజేసి ఉన్నాడో ప్రభా ఆ రీతిగా ఎల్లవేళలా ప్రభా మా సమస్యలలో ప్రభా మేము పరలోక రాజ్యం వైపు చూడగలుగుటకు, ఆకాశం వైపు మా కనులెత్తి మేము చూడగలుగుటకు, ఆ కొండల తట్టు మా కనులెత్తి చూడగలుగుటకు నీ సహాయం మాకు దయచేయండి దేవా. మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. నీ సహాయం మాకు దయచేయండి. నీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి. లోకంలో మేము జీవిస్తూ ఉండగా ప్రభా
సాతాను క్రింద మేము అణిచివేయబడుతున్న వేళ ప్రభువా, నీ రాజ్యంలో చేరునట్లు ప్రభువా, మేము ప్రయాసపడినట్లు నీ బలమును శక్తిని మాకు నూరంతలుగా దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. ఈ క్రిస్మస్ నెలలో మేము ఉంటూ ఉండగా నీవు ఎంత బలమైనటువంటి దేవుడు, ఎంత ప్రభావవంతమైనటువంటి దేవుడు ప్రభువా, మేము ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఉన్నాం కనుక ప్రభువా, మేము నిన్ను ఆశ్రయించగలిగినట్లయితే మేము స్థిరముగా నిలబడగలిగే స్థితిని మాకు దయచేస్తావు కనుక అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభువా. నేడు ఈ దినాన నీ మందిరానికి వచ్చిన నీ బిడ్డలందరితో ప్రభువా నువ్వు మాట్లాడి ఉన్నావని మేము విశ్వసిస్తా ఉన్నాం దేవా. దాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం దేవా. ఆర్థికపరమైన ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో కొట్టుమిట్లాడుచున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి సమాధానము దయచేయండి, సంతోషమును దయచేయమని ప్రార్థన చేస్తాను దేవా. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రభావ మరి స్థితిగతులను మార్చివేసే గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రం ప్రభావ. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. అదే విధముగా ప్రభా మరి ఈ దినాన మా మధ్యలోనికి వచ్చిన ప్రభా మరి జాహ్నవిని బట్టి అలాగే వినితాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. వారి ప్రయాణంలో మీ సహాయం అనుగ్రహించి ఉన్నారు, అందుని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. బిడ్డలిద్దరు ప్రభా మరి ఉన్నతమైన చదువులు చదువుతూ ఉండగా ప్రభా వారి భవిష్యత్తును ప్రభా ఇంకనో అత్యధికంగా మీరు దీవించిన దేవా మీకే వందనాలు స్తోత్రం ప్రభా. వారు ప్రభా మరి చేసిన ఆ యొక్క పని ప్రభా మరి న్యాయబద్ధంగా చేయగలుగుటకు ప్రభా నీ సామర్థ్యతను వారికి దయచేయనైన దేవా మీకే వందనాలు స్తోత్రం ప్రభా. నీ ప్రభా మరి దీవెన ఆశీర్వాదాలు బిడ్డలపైన ఎల్లవేళలా కుమ్మరింపు చేయండి. వారి చదువుల్లో వారి ప్రతి ఒక్క పరిస్థితుల్లో చాలినంత దేవుడుగా ఉంటూ ప్రభా వారు మేలును పొందుకోగలుగుటకు మీ సహాయం అనుగ్రహించనైన దేవా మీకే వందనాలు స్తోత్రం ప్రభా. అదే విధముగా ప్రభా మరి జరగనైన కార్యక్రమాలన్నింటిలో ప్రభా మరి కుటుంబాలుగా ప్రభా వారు ప్రభా గుప్పిల్లో విప్పుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి కొందరు ప్రభా మరి వారి హస్తాలను ప్రభా నీవు బలపరిచిన విధానము కొలది ప్రభా వారు ఈ యొక్క కార్యక్రమాల నిమిత్తమై ప్రభా వారు విరాళాలు ప్రభా మరి అందిస్తూ ఉండగా ఆ కుటుంబాలను ఒక ప్రత్యేక రీతిగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. అదే విధముగా ప్రభా ఈ దినాన మేము 2026 క్యాలెండర్ని కూడా రిలీజ్ చేసుకోగలుగుటకు మీరు మా సంఘానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఆ క్యాలెండర్స్ని ప్రభా మరి గడిచిన సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ప్రభా మరి సుధాకర్ గారి యొక్క కుటుంబానికి మీరు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఇదే రీతిగా ప్రభా మరి ప్రభా మరి కొందరు ప్రభా వారి విరాళాలను ప్రభా మరి ఒక చేయికి తెలియకుండా ప్రభా వారు అందిస్తున్న వారిని కూడా ప్రభా నువ్వు చూచుచున్న దేవుడవు కనుక ప్రభా వారందరినీ ప్రభా నువ్వు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను దేవా. కొందరు వారి పేర్లను ప్రభా ఎత్తి చెప్పడము ఇష్టం లేని వారు ఉంటారు ప్రభా, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి వారి హస్తాలను కూడా ప్రభా నీవు దీవించి ఆశీర్వదించి నీ కార్యక్రమాలన్నీ ఘనముగా జరగాలి అని ప్రభా ప్రతి ఒక్క కుటుంబం ఆశతో ముందుకు వస్తూ ఉండగా ప్రభా నీ యొక్క సహాయము వారికి దయచేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఈ రీతిగా ప్రభా ఈ దినమున సాయంకాలం జరిగే ఉమెన్స్ క్రిస్మస్లో కూడా నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఇప్పుడు ఆరాధన ముగించుకొని అనేకమైన కార్యక్రమాలు అనేకమైన పనులు మా ముందు ఉంటుండగా ప్రభా ఆ పనులన్నింటినీ మేము చక్కగా చేసుకోగలుగుటకు మీ సహాయం అనుగ్రహించండి. సాయంకాలపు ఆ యొక్క కూడిక కూడా ప్రభా నీ నామం మహిమార్థమై ఘనముగా జరుగునట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. సాయంకాలం వర్తమానం విత్తడానికి ప్రభా మరి క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ సంఘ వ్యవస్థాపకులు ప్రభా మరి పాస్టర్ గారు మరి ప్రభా మరి సుహాసిని గారు మా మధ్యలోనికి రానయ్యుంటుండగా వారిని కూడా క్షేమకరంగా మా మధ్యలోనికి మీరు నడిపించినైన దేవా మీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఈ రీతిగా ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి మీకే లెక్కలేని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ రాబోయే వారం అంతటిలో ప్రభా నీ కృపాక్షేమములు ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి నీ దీవెన ఆశీర్వాదాలను ప్రభా మరి ప్రతి ఒక్క కుటుంబం పైన కుమ్మరింపజేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సహవాసము చేరిన సకల పరిశుద్ధులకు మరి విశేషంగా
చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు, అలాగే ఈ దినాన నూతన దయా కిరీటాన్ని పొందుకున్న అనిల్ బ్రదర్కు సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.